సిపిఎం ఎంఎల్ మాస్లైన్ అనే పార్టీకి 10 స్థానాలు. అంటే ఇక్కడ పీపుల్ ఆర్ వాంటింగ్ దోస్ పార్టీసా? తెలంగాణలో ప్రధానంగా మనం 3 పార్టీల మధ్య చర్చ జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ. అంటే తెలుగుదేశం వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒక పార్టీతో పొత్తులోకి వచ్చి ఎన్నికల్లో నిలబడుతుందా? కమ్యూనిస్టులు ఎనీవే లాస్ట్ టైం పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీతో కలిపి, ఒక పార్టీ ఒప్పుకోలేదు, ఒక పార్టీ పోటీ చేసింది అనుకోండి, అదొక అంశం, ఇంట్రెస్టింగ్ అంశం అని చెప్పాను. సో దత్తాత్రేయ గారు, కేసీఆర్ గారు ఇప్పుడు బయటకు వస్తున్నారంటే అనేది ఎక్కడికి వెళ్ళిపోయి వస్తున్నారని చెప్పిన ఉద్దేశం కాదు, కానీ ఈ మధ్య 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నచ్చలేదో, లేకపోతే వారు ముఖ్యమంత్రి అవడం నచ్చలేదు, ఏదో కారణం, సరే మధ్యలో కొంత వారి ఆరోగ్యానికి సంబంధించి యాక్టివ్గా లేరు, అసెంబ్లీకి రావట్లేదు, తెలంగాణ భవన్కి కూడా 1-2 సందర్భాల్లో వచ్చినట్టున్నారు, ఒకసారి ఏదో ఎంక్వైరీకి వెళ్ళారు. ఇప్పుడు ఏంటి కారణం? అంటే ఈ 2 ఏళ్లలో ఒక సందర్భంలో ఏమన్నారంటే, నేనేం చెప్తా పిల్లలు చూసుకుంటారులే, పిల్లలు చెప్తారు మీకు సమాధానం అన్నారు. సో ఆ పిల్లలు చెప్పింది సరిపోవట్లేదని అర్థమైందా? ఈ పిల్లలు రేవంత్ రెడ్డిని ఎదుర్కొని నిలబడలేరు అని కేసీఆర్ గారు గ్రహించారా? వాట్స్ ద కోర్ రీజన్ బిహైండ్ దట్? ముఖ్యంగా కేసీఆర్ గారి ధ్యాస, కేసీఆర్ గారి ఆలోచన, కేసీఆర్ గారి యొక్క థింకింగ్ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రానికి ఓవరాల్గా మంచి జరగాలి. ఈవెన్ దో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అతి చిన్న వయసులో నీకు మంచి అవకాశం వచ్చింది, నాకంటే కొంత మంచిగా ప్రజలకు చేసి మంచి పేరు తెచ్చుకోనాడే తప్ప రేవంత్ రెడ్డి లాగా ఎక్కడ పడితే అక్కడ కేసీఆర్ గారి చావు కోరుకోవడమో లేకపోతే ఇంకేదో అట్లాంటి మాటలు మాట్లాడలేదు. సో ఇప్పుడు కూడా ఎందుకు వస్తున్నారంటే, ఈవెన్ దో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, దే ఆర్ వర్త్ ఎనఫ్, చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు, అసెంబ్లీలో కావచ్చు, మిగతా ప్రతిపక్ష పార్టీల విషయాల్లో కావచ్చు, ఇవి జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో కావచ్చు, దే ఆర్ డూయింగ్ దేర్ వెల్. బట్ కేసీఆర్ అనేటువంటిది ఒక ఎమోషన్ అండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆయన మాట్లాడిన మాటకు ఒక శాంటిటీ ఉంటుంది. అంటే ఏది మాట్లాడినా కూడా కేసీఆర్ గారు విత్ డాటా, విత్ ఎవిడెన్స్, విత్ అనుభవం, ఎక్స్పీరియన్స్తో మాట్లాడతారు. అథెంటిసిటీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళ విషయంలో తెలంగాణ రాష్ట్రం పడ్డ ప్రతి కష్టం కూడా విద్యాసాగర్ రావు గారు ఉన్నప్పుడు మేము నీళ్లు నిజాలు అనేటువంటి అంశం మీద ఒక డిబేట్ పెట్టినప్పుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, భౌగోళికంగా తెలంగాణ ఉన్న పరిస్థితులు చాలా డిఫరెంట్. మనం ఎత్తైన ప్రాంతంలో ఉన్నాం, 600 మీటర్ల పైన ఉన్నాం, కాబట్టి మనకు రావాల్సిన నీళ్ళు అన్నీ కూడా మనం లిఫ్టుల ద్వారా తీసుకోవాలి. తీసుకునేటప్పుడు చాలామంది ఇప్పుడు ఏమంటున్నారంటే, వీళ్ళు మేము ప్రాజెక్టులు కట్టేసుకున్నాం, రోజా గారి ఇంటికి వెళ్ళారు కదా మీరు, రొయ్యల కూర తినేసి రాయలసీమ కూడా రత్నాలసీమ కావాలన్నా తప్పేముందండి, రాయలసీమ రత్నాలసీమ కావద్దా? వాళ్ళకు కూడా నీటి అవసరాలు తీరాలి కదా, ఈ అంశంలో అన్నాడు. ఇప్పుడు కూడా దానికోసం మేము ఏమంటున్నామంటే, తెలంగాణ, ఆంధ్ర ప్లస్ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఈ 3 రాష్ట్రాలు గోదావరి నదితో అనుసంధానమై ఉన్నాయి. గోదావరి నీటి విషయాలలో ఈ బేసిన్ ప్రాంతాల యొక్క అవసరాలు తీరిన తర్వాత బేసినేతర ప్రాంతాల యొక్క అవసరాలకు నీళ్ళు ఇవ్వాలని కోరుకున్నాడు నాయకుడు. సో అదే అంశంలో ఇవాళ అక్కడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పైకి వాటర్ రిసోర్సెస్, దాని పంపకాలు లేకపోతే ప్రాజెక్టుల గురించి అని చెప్తూ ఉన్నా, అంతర్గతంగా ఇవాళ మొత్తం బీఆర్ఎస్ఎల్పీ తర్వాత మిగతా పార్టీ నాయకులందరితో భేటీ అవుతున్నారు కదా. సో ఇప్పుడు కనుక సరైన టైంలో యాక్ట్ చెయ్యకపోతే ఇక చేజారిపోతుంది అనే కేసీఆర్ ప్రత్యక్షంగా ఇక బరిలోకి దిగుతున్నారు మళ్ళీ అని చెప్పి ఉన్న దాంట్లో వాస్తవం ఉందా లేదా? కేసీఆర్ గారు అనేటువంటి వ్యక్తి ఒక స్ట్రాటజిస్ట్ అండి, ఒక హ్యూవ రచయిత. ఒక ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వెళ్తే మనం సక్సెస్ అవుతామనేటువంటి దాంట్లో చాలా దిట్ట. ఇప్పుడు కొన్నిసార్లు రాజీనామాలతో సంధించి ప్రజల మనసు గెలుచుకున్నాడు, కొన్నిసార్లు అరెస్టులు అయ్యి, కొన్నిసార్లు ప్రజల మధ్యలోకి వెళ్ళి తీర్పు చేయడం, కొన్నిసార్లు ఆమర నిరాదీక్షకు వెళ్ళడం, ఏది తీసుకున్నా కూడా తను తెలంగాణ ప్రజల మధ్య ఉండి ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఎంతకైనా ఏదైనా చేయగలుగుతారనేటువంటి నమ్మకం ఉంది. అయితే ఇప్పుడు పార్టీ అనేటువంటిది 65 లక్షల మంది క్యాడర్తో చాలా పటిష్టంగా బలంగా ఉంది, కానీ ప్రభుత్వ వ్యతిరేకతని కూడా మనం పార్టీ క్యాష్ చేసుకోవాలి. జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో వి పర్ఫార్మ్డ్ వెరీ వెల్, ఎంత పర్ఫార్మ్ చేయాలో అంత చేశాం. పార్టీ గుర్తులేని ఎన్నికల్లో అయినప్పటికీ కూడా బలపరిచినటువంటి అభ్యర్థులందరూ గెలిచేటువంటి కృషి చేసినాం, ఇట్సాను. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర భౌగోళిక అంశాలు, మౌలిక అంశాలతో ముడిపడిన అంశాలకు అన్యాయం జరుగుతూ ఉంది. మేజర్గా నీళ్ళ విషయంలో ఏ అన్యాయం జరిగినా, మొన్న మేము అధికారం కోల్పోయినటువంటి ఒక 6 monthsలోనే మళ్ళీ నేను నల్గొండలో ఒక బహిరంగ సభ పెట్టి చెప్పిన, ఆ రోజు కూడా ఇదే వాటర్ విషయంలో, సాగర్ వాటర్ విషయంలో, బరకచెర్ల విషయంలో, రైతుల కష్టాల విషయంలో, విద్యుత్ విషయంలో. సో ఈ అంశాలలో కేసీఆర్ గారు చాలా కమిటెడ్గా వర్క్ చేశారు. అది సాధించినాం రిషి గారు, మనం చూసాం కూడా. 24/7 నాణ్యమైనటువంటి విద్యుత్ ఇంట్లకి ఇచ్చినాము, పారిశ్రామిక రంగాలకు ఇచ్చినాము, వ్యవసాయానికి ఇచ్చినాము, వాటర్ ఇచ్చాము, తాగడానికి మిషన్ భగీరథ ద్వారా. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులతోటి ప్రజలతో అనుబంధమైనటువంటి అంశం కాబట్టి ఇవాళ బనకచెర్ల పేరు మార్చుకొని పోలవరం ప్లస్ నల్లమల్ల సాగర్ పేరు మీద వస్తూ ఉంది. పేరే మారింది తప్ప నీటి దోపిడీ ఏమాత్రం మారలేదు. ఎందుకంటే వాటర్లో తీసుకుపోతున్నటువంటి టీఎంసీలు పర్ డే
2 టీఎంసీలను చూపించినప్పటికీ అది 4 టీఎంసీగా మారే అవకాశం ఉంది. దీన్ని పసిగట్టకపోతే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇప్పుడు మనం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పోలవరానికి 80,000 కోట్ల నిధులు ఇస్తా అంటది, జాతీయ హోదా ఇప్పుడు ఇస్తా నీటి ప్రాజెక్టులు అనే దాంతో అంటే ఆ గన్ తీసుకొచ్చి ఒకవైపు బీజేపీని, రెండో వైపు రేవంత్ రెడ్డి ప్లస్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని తీసుకొస్తారు ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి అందరినీ 3 బుల్లెట్లు తీసుకొచ్చి ముగ్గురిని పేల్చే కార్యక్రమం చేస్తున్నారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు బయటకు వస్తున్నారంటేనే ప్రతిపక్ష పార్టీలకు కానీ అధికారంలో ఉన్న పార్టీలకు కానీ ప్రాంతీయ కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ ఖచ్చితంగా కరెక్ట్ తగులుతుందో తప్పుతుందో తర్వాత సంగతి, బట్ అయితే ప్రయత్నం అయితే ముందు చేస్తున్నారు. ఇదైతే మాట్లాడదాం. విఠల్ గారు, ఇప్పుడు కేసీఆర్ గారు రావడం గురించి చర్చ ఎందుకు జరుగుతుందంటే ఆయన రెగ్యులర్గా 2 ఏళ్ల నుంచి అసెంబ్లీకి వచ్చి లేకపోతే బయట ఉంటే పెద్దగా ఇంత సిగ్నిఫికెన్స్ ఉండకపోవచ్చు. బట్ రేపు 19th పార్టీ అంతర్గత సమావేశం అయినా కూడా చాలా కాలం తర్వాత ఆయన బయటికి రావడం మీద